హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. లాస్ట్ మనం పెట్టిన వీడియోలో తెలంగాణ గ్రూప్ 1లో 1:100 ఏ విధంగా సాధ్యము అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానికి వచ్చిన రెస్పాన్స్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ వీడియో కింద కామెంట్స్ చూశాక 1:100 అనేది ఎంత పెద్ద ఇష్యూవో ప్రజెంట్ మన యాస్పిరెంట్స్కి, అంతకంటే పెద్ద ఇష్యూ ఏంటంటే జీవో నెంబర్ 55 బదులు జీవో నెంబర్ 29 అనేది ఫాలో అవ్వడం. సో ఇక్కడ ఎందుకు తేడా వస్తుందంటే రెండింటికి మధ్య ఈ జీవో 55 ఫాలో అయినప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళు మెరిట్ మార్క్స్ సంపాదించినప్పుడు వీళ్ళు జనరల్ కోటాలోకి వెళ్ళిపోతారు. ఒక బీసీ క్యాండిడేట్ మంచి మార్క్స్ తెచ్చుకొని మెరిట్లకు వెళ్ళినప్పుడు వారి స్థానం ఏదైతే ఉంటుందో బీసీల్లో, ఆ బీసీ స్థానంలో మరొక బీసీని కూర్చోబెట్టుకునే అవకాశం లభిస్తుంది ఈ జీవో 55 వల్ల. అంటే ఒక బీసీ క్యాండిడేట్ మెరిట్ సంపాదిస్తే అది మరో బీసీకి సహాయపడుతుంది. ఒక ఎస్సీ ఎస్టీ అభ్యర్థి మంచి మార్క్స్ మెరిట్ కొడితే ఆ లాభం మరో ఎస్సీ ఎస్టీకి లభిస్తుంది. దీనివల్ల ఎక్కువ మంది ఫర్దర్ స్టేజెస్ ఆఫ్ ది ఎగ్జామినేషన్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఫర్దర్ రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది, అపాయింట్ అయ్యే అవకాశం కూడా ఉంది. కానీ మన యాస్పిరెంట్స్ తర్వాత ఫ్రెండ్స్ ఇవన్నీ చెప్పేది ఏంటంటే ఈ జీవో 29 వల్ల ఓసీలకి లాభం జరుగుతుంది, బీసీ, ఎస్సీ, ఎస్టీకి అన్యాయం జరుగుతుందని చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అని. కానీ ఇది చూశాక, ఈ జీవో 55 నేను చదివాక నాకు అర్థమైంది ఏంటంటే గవర్నమెంట్ జీవో 29 తీసుకొచ్చి మన యాస్పిరెంట్స్ చెప్తున్నట్లుగానే ఫేవర్ చేసిందా అని అనిపిస్తుంది. ఎందుకంటే నాకు జీవో 55 వెబ్సైట్లో దొరికింది, కానీ జీవో ఐఆర్ వెబ్సైట్లో నాకు ఇది దొరికింది, కానీ జీవో 29 మాత్రం దొరకలేదు. నేను ఎంత వెతికినా దొరకలేదు, ఎక్కడ కూడా నాకు కనిపించలేదు. జీవో 29 అనేది మనకి ఫిబ్రవరి 2024 8వ తారీఖున వచ్చినట్లు మన నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు, జీవో ఎంఎస్ నెంబర్ 29. బట్ నాకు అది వెబ్సైట్లో కనపడలేదు. సో నేను కంటెంట్ అయితే చదవలేదు. బట్ మన వాళ్ళు చెప్పిన ప్రైమా ఫేసి ప్రకారం కంక్లూజన్ ఏంటంటే వాళ్ళు ఫాలో అయింది కమ్యూనల్ రిజర్వేషన్ ఇన్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్. యాస్పిరెంట్స్ అండ్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఈ కమ్యూనల్ రిజర్వేషన్ ఈజ్ నథింగ్ బట్ ఒక బీసీ అభ్యర్థికి మెరిట్ వచ్చినా సరే అంతవరకే కౌంట్ చేసి ఫర్దర్గా వాళ్ళ బీసీ స్థానాలని ఫిల్ చేయకుండా ఉండటమే ఈ కమ్యూనల్ రిజర్వేషన్. అంటే ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్లో ఒక బీసీ క్యాండిడేట్ మెరిట్ మార్క్స్ వచ్చినప్పుడు ఓపెన్లోకి వెళ్ళినా సరే అది బీసీ కింద కౌంట్ చేసినప్పుడు, బీసీలకి 2-3 స్థానాలు రిజర్వ్ చేసినప్పుడు ముగ్గురు వెళ్ళారు అనుకుందాం ఓపెన్లోకి, ఆ ముగ్గురిని బీసీలుగా కన్సిడర్ చేయడం వలన ఇంకా నెక్స్ట్ తక్కువ మార్క్స్ వచ్చిన బీసీలకి ఛాన్స్ ఉండదు అనమాట. సో అల్టిమేట్గా ఇది ఎవరికి లాభం జరుగుతుందో తెలుసా? ఓసీలకి లాభం జరుగుతుంది. ఎందుకు అంటే మనందరికీ తెలుసు, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ 10% తీసేసుకుంటే ఓసీస్కి 40% ఛాన్స్ ఉంది. అసలు ఓసీ అంటే ఎవరు? మనందరం కూడా ఓసీనే. బికాస్ ఓసీ ఈజ్ నథింగ్ బట్ ఎనీబడి కెన్ కంపీట్, అందరూ వస్తారు దానికి. కానీ ఈ 29లో చెప్తున్నట్లుగా ఫాలో అయ్యి ఉంటే ఓసీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీస్కి ఛాన్స్ ఉండదు. అంటే ఈ ఓసీలో యాజ్ పర్ జీవో 29 ప్రకారం రెడ్డి, ఈ చౌదరి, రకరకాల క్యాస్ట్స్ ఉన్నాయి కదా, టాప్ వచ్చే అంటే ఓసీలుగా పరిగణించే క్యాస్ట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మాత్రమే పరిమితం అవుతుంది. అంటే ఎఫెక్టివ్గా జీవో 29 ఏం చెప్తుంది? ఓసీలకి రిజర్వేషన్ 40% ఇచ్చేసారని అర్థం. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఇందిరా సాని జడ్జిమెంట్, మండల కేసు అంటాం కదా, మండల కేసు దగ్గర నుంచి రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఏవైతే ఉన్నాయో, రీసెంట్గా 2 years 1 year బ్యాక్ ఉత్తరప్రదేశ్లో సౌరవ్ యాదవ్ వర్సెస్ ఉత్తరప్రదేశ్ సంబంధించిన కేసు కూడా అప్పటి వరకు కూడా సుప్రీంకోర్టు కానీ దేశంలో రకరకాల హైకోర్టులు చెప్పే ఒకటే మాట, బీసీకి, ఎస్సీ, ఎస్టీకి వీళ్ళు మెరిట్ వస్తే వీళ్ళు ఓపెన్ కోటాలోకి వెళ్ళిపోతారు. వీళ్ళని బీసీలుగా కన్సిడర్ చేసి బీసీలో ఉన్న మిగతా స్థానాలను ఫిల్ చేయకుండా ఉండడం అనేది కాన్స్టిట్యూషన్కి విరుద్ధం.
దీనిని కమ్యూనల్ రిజర్వేషన్ అంటారు. ఇది ఒక కంపార్ట్మెంట్ లాగా బీసీస్కి ఒక 3 స్థానాలు రిజర్వ్ చేస్తే ముగ్గురు మాత్రమే ఉండాలని కాదు. ఈ 3తో పాటు ఓపెన్లో కూడా వీళ్ళు వస్తారు అని చెప్పేసి కోర్టు చెప్పింది. ఇది ఇందిరాసాని జడ్జిమెంట్ నుంచి కూడా సుప్రీంకోర్టు పదే చెప్తుంది. ఓకే, ఒకవేళ ప్రైమా ఫేసి ప్రకారం మనం అనుకున్నట్లు టీజీపీఎస్సి తెలంగాణ గ్రూప్ 1లో ఈ కమ్యూనల్ రిజర్వేషన్, ఈ హారిజాంటల్ రిజర్వేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ వర్టికల్ రిజర్వేషన్ ఫర్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ కనుక ఫాలో అయ్యి ఉంటే ఇది రాజ్యాంగ విరుద్ధం, ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు విరుద్ధం, ఇది లా ఆఫ్ ద ల్యాండ్కి విరుద్ధం. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఎవ్వరు భయపడద్దు. లెట్ us ఫైట్ ఫర్ అవర్ ఫ్యూచర్. ఓకే, మరి ఇప్పుడు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఓకే, మనం అనుకున్నట్లు ఇక్కడ 1:100తో పాటు 55ని కూడా మనం సంపాదించాల్సిన అవసరం ఉంది. మరి దీనికి ఏం చేయాలి అంటే నేను సొల్యూషన్ చెప్తా. అదేంటంటే ఇక్కడ మనకు క్లారిటీ రావాలి. అదేంటంటే గ్రూప్ 1 జూన్ 9వ తారీఖున జరిగిన గ్రూప్ 1 పరీక్షలో దానికి ఇచ్చిన రిజల్ట్లో క్యాండిడేట్స్ ఉన్నారు కదా, ఈ క్యాండిడేట్స్లో ఎస్సీలు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఎస్టీలు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, బీసీ నుంచి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఓసీ కింద ఎంతమంది వచ్చారు, ఈడబ్ల్యూఎస్ కింద ఎంతమంది వచ్చారు అనేది తెలుసుకుంటే మనకు వీళ్ళు కమ్యూనల్ రిజర్వేషన్ ఫాలో అయ్యారా, ఆర్ హారిజంటల్ రిజర్వేషన్ ఫాలో అయ్యారా, లేదా వెర్టికల్ రిజర్వేషన్ ఫాలో అయ్యారా అనేది క్లారిటీ వస్తుంది. దాంతోపాటు మన మార్క్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు ఇండైరెక్ట్గా కట్ ఆఫ్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు కీలో ఉన్న తప్పుల్ని ఫైనల్గా ఏం చేశారు అనేది కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఇది మనకి ఎలా తెలుస్తుంది? ఇది మనకి ఎలా తెలుస్తుందంటే సింపుల్గా ఇది ఫైల్ చేయాలి. ఏది ఫైల్ చేయాలంటే ఆర్టీఐ ఫైల్ చేయాలి. మరి ఇది ఎలా ఫైల్ చేయాలి, ఎప్పుడు ఫైల్ చేయాలి, ఏం రాసి ఫైల్ చేయాలి, ఎవరికి ఫైల్ చేయాలి, ఎంతసేపు వెయిట్ చేయాలి, ఇది మనకు అసలు వస్తుందా రాదా, దీనివల్ల లాభం ఏంటి, ఇది ఫైల్ చేస్తే మనకైనా ఇబ్బంది అవుతుందా, మరి కోర్టులు ఎలా ఫైట్ చేయాలి, లాంటివన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. మీరెవరు వరి అవ్వద్దు. బట్ ఐ వాంట్ ఫ్రమ్ యూ ఇస్ జస్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. మీరు ఈ ఇష్యూ పట్ల ఎంత మేరకు మీరు కమిటెడ్గా ఉన్నారు అనేది నేను కూడా తెలుసుకోవాలి. కాబట్టి ఎందుకంటే వెన్ ఐ వాంట్ టు స్పీక్ ఆన్ సమ్ ఇష్యూ ఐ నీడ్ టు వర్క్ ఎ లాట్. దిస్ ఈజ్ నాట్ సమ్ ఎంటర్టైన్మెంట్ ఆర్ ఇన్ఫోటైన్మెంట్. ఇక్కడ నేను ఏం తప్పు చెప్పినా కూడా అది టీజీపీఎస్సీ కనుక వేరేలా తీసుకుంటే అది నాకే ప్రమాదం అవుతుంది. ఎందుకంటే రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ ఆఫ్ టీజీపీఎస్సీలో వాళ్ళు ఒక క్లాజే పెట్టేశారు. ఆ క్లాజ్ ఏంటంటే ఏదన్నా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ఏవైనా కామెంట్స్ వారి యొక్క ప్రతిష్ట భంగం కలిగే విధంగా చేస్తే సివియర్ యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి టీజీపీఎస్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్లో ఉంది. కాబట్టి ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే కమ్యూనల్ రిజర్వేషన్ ఫాలో అయ్యారు అని నేను చెప్పట్లేదు. దాంతోపాటు వీళ్ళు కాన్స్టిట్యూషన్ అగెనిస్ట్గా వెళ్ళారని కూడా చెప్పట్లేదు. బట్ ఒకవేళ అలా జరిగి ఉంటే, ఒకవేళ యాస్పిరెంట్స్ చాలామంది చెప్తున్నట్లుగా మా ఫ్రెండ్ ఒకడికి 60 వచ్చినా సెలెక్ట్ అయ్యాడు, కానీ నాకు 80 మార్కులు వచ్చినా నేను సెలెక్ట్ కాలేదు అని చెప్తున్నారు కదా. ఇలాంటి జరిగిన తర్వాత ఒక ప్రైమా ఫేసి తీసుకొని దాని బేసిస్గానే మాత్రం చెప్తున్నాను. బట్ ఇది మనకి క్లారిటీ రావాలి అంటే వీ హ్యావ్ టు ఫైల్ సమ్ ఆర్టీఐలు మనందరం ఫైల్ చేద్దాం. ఈ ఆర్టీఐ ఫైలింగ్ అనేది నేను స్టెప్ బై స్టెప్ నేనే ఒక పీడిఎఫ్, ఒక ప్రీ ఫిల్డ్ ఫార్మాట్, జస్ట్ మీరు మీ ఊరు సంతకం, ఒక డేట్ వేసి ఒక టీజీపీఎస్కి రిజిస్టర్ పోస్టులు ఎలా పంపాలి అని ఒక సింప్లిఫైడ్ వర్షన్లో నేను తయారు చేసి మీకు ఇస్తాను నెక్స్ట్ వీడియోలో. బట్ మీరు ఈ కాజ్ కోసం ఎంతవరకు కమిటెడ్గా ఉన్నారు, ఎంతవరకు ఫోకస్డ్గా ఉన్నారు అనేది మాత్రం నాకు క్లారిటీ రావాలి. దాంతోపాటు దీనికి ఆధారంగా ఇంకో విషయం, మనకు ఒకవేళ నెక్స్ట్ ఏదైనా ఇష్యూ టేకప్ చేయాలనుకున్నా సరే, అండ్ ఏదైనా మన తెలంగాణ హైకోర్టులో ఏదైనా రిట్ పిటిషన్ ఫైల్ చేయాలన్నా కూడా మనకి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ సంబంధించిన రిప్లై ఏదైతే వస్తుందో ఫ్రమ్ టీజీపీఎస్సీ అది ఖచ్చితంగా మనకు కావాలి. దట్ ఈస్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ మెటీరియల్ ఎవిడెన్స్ ఇన్ అవర్ హ్యాండ్స్. కాబట్టి ఫ్రెండ్స్, డోంట్ వేస్ట్ అవర్ టైం. ఎందుకు అంటే ఆర్టీఐ కింద మనకి సమాధానం రావాలంటే దగ్గరగా 3 to 4 weeks పడుతుంది.
కాబట్టి మనం ఎంత త్వరగా దీని మీద యాక్షన్ తీసుకుంటే మనకు అంత లాభం జరుగుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు నిద్రపోయి లాస్ట్ మినిట్లో లేచి మాకు అన్యాయం జరిగిందంటే ప్రెజెంట్ ఉన్న కోర్టు తీర్పులు ఎలా ఉంటున్నాయంటే అక్కడ లా వయలేషన్ జరిగినా కూడా ఫైనల్ ఏదైనా తీర్పు ఇచ్చే ముందు అది ప్రాక్టికల్గా ఎంతవరకు యుటిలిటేరియన్ అప్రోచ్ అంటాం కదా, అంటే లార్జ్ బెనిఫిట్ ఓవర్ లార్జ్ మెంబర్స్ అని చెప్పేసి ఆ విధంగా ఆలోచించి మరీ తీర్పులు ఇస్తున్నాయి. రీసెంట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నీట్లో స్వయంగా సుప్రీంకోర్టే ఒప్పుకుంది పేపర్ లీకేజీ జరిగిందని చెప్పేసి. కానీ పిటిషనర్స్ తరపున అంటే స్టూడెంట్స్ తరపున కొంతమంది అడ్వకేట్స్ ఉంటారు కదా, వీళ్ళు మరి లీక్ అయింది కదా, మరి రద్దు చేసి కొత్త ఎగ్జామ్ పెట్టమన్నప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నదో తెలుసా? లీక్ అయిన మాట వాస్తవమే, కానీ అది బీహార్లోని కొంత ఏరియాకి మాత్రమే పరిమితమై ఉంది. ఇది దేశవ్యాప్తంగా లీకేజ్ ప్రభావం ఉందని మీరు మాకు ఎటువంటి మెటీరియల్ ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయలేదు కాబట్టి ఇన్ని లక్షల మంది రాసిన ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు అన్నట్లుగా కోర్టు మాట్లాడింది. అంటే ఇక్కడ ఏంటి, కోర్టే ఒప్పుకుంటుంది లీకేజ్ జరిగిందని చెప్పేసి. ఒక్క స్టూడెంట్ బెనిఫిట్ పొందినా సరే పేపర్ లీకేజ్ వల్ల అది లీకేజ్ జరిగినట్లే, అది ఎగ్జామ్ ప్రతిష్ట దెబ్బతిన్నట్లే. కానీ సుప్రీంకోర్టు మాత్రం ఈ డిఫరెంట్ వ్యూ తీసుకుంది. కాబట్టి అర్థం చేసుకోండి, మనం లేట్ చేయకుండా వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ నెక్స్ట్ అవర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఈజ్ టు ఫైల్ రైట్ టు ఇన్ఫర్మేషన్ application from each and every applicant to the TGPSC and knowing how many candidates selected against each quota, each social category, each community to the mains examination. ఈ నెంబర్స్ బట్టి ఒకవేళ కనుక ఓపెన్ కేటగిరీ నుంచి ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యి ఉంటే, అంటే ఇక్కడ దాదాపు 40% సుమారు వారు వస్తారు. ఈ రిజర్వేషన్ అంటే కమ్యూనల్ రిజర్వేషన్ అంటే హారిజంటల్ రిజర్వేషన్ కనుక ఫాలో అయ్యి ఉంటే ఎంతమంది వస్తే కనుక ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, సింపుల్గా పార్టీ ఇన్ పర్సన్. మనకు ఒక పెద్ద అడ్వకేట్లు కూడా అవసరం లేదు, రాజ్యాంగ పండితులు కూడా అవసరం లేదు. ఈ నంబర్స్ కనుక వీళ్ళు సెలెక్ట్ చేసి ఉంటే జస్ట్ మన యాస్పిరెంట్సే ఒక పార్టీ ఇన్ పర్సన్ అంటే మన కేసుని మనం వాదించుకోవటం, దాన్ని పార్టీ ఇన్ పర్సన్ అంటారు. పార్టీ ఇన్ పర్సన్ లాగా వెళ్ళినా సరే మన కేసు ఈజీగా గెలుస్తాం. హైకోర్టు సింపుల్గా ఈ రిజల్ట్ని కూడా కొట్టేసి జియో 55కి వెళ్ళిపోయి వర్టికల్ రిజర్వేషన్ ఫాలో అయ్యి మరలా రివైజ్డ్ రిజల్ట్ ఇవ్వమని చెప్పేసి కూడా కోర్టు తీర్పిస్తుంది. ప్రొవైడెడ్ వెన్ టీజీపీఎస్సీ కనుక ఈ ఎస్సీ ఓబీసీస్కి వెర్టికల్ రిజర్వేషన్ కాకుండా హారిజాంటల్ రిజర్వేషన్ ఫాలో అయ్యినప్పుడు. కాబట్టి మరి మీరు ఎంతవరకు దీనికి కమిటెడ్గా ఉన్నారని తెలుసుకోవాలి. కాబట్టి మీరు తెలియజేయాల్సిన అవసరం ఉంది. నేను డీటెయిల్డ్గా ఏమేం చేయాలని చెప్పేసి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. మరి మీ హెల్ప్ ఎంతవరకు ఉంటుందో చూద్దాం, మీ సపోర్ట్ ఎంతవరకు ఉంటుందో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. అండ్ సో ఇది షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరికి కూడా, మొబిలైజ్ చేయాలి, మనం ఎడ్యుకేట్ చేయాలి. దాన్ని బట్టి మనం లెట్ us bring the change. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.